శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మడగాస్కర్ ఇప్పుడు పెరు. ఏ దేశం చూసినా జెన్‌జీ ప్రొటెస్ట్‌లతో దేశాలు అట్టుడికిపోతున్నాయి. అసలు యువత అందరూ పెరులో ఇప్పుడు బయటకొచ్చారు. ఎందుకొచ్చారు? ఆల్మోస్ట్ కారణాలు సేమ్ అన్నమాట. చాలా బ్యాడ్ గవర్నెన్స్, పొలిటికల్ ఇన్‌స్టాబిలిటీ, ఎకనామిక్ మిస్‌మేనేజ్‌మెంట్, విపరీతమైన కరప్షన్. గత 10 సంవత్సరాల్లో పెరులో 7 ప్రెసిడెంట్స్ మారారు. గత 20 సంవత్సరాల్లో వచ్చిన అందరు ప్రెసిడెంట్స్ పైన ఆల్మోస్ట్ కరప్షన్ చార్జెస్ ఉన్నాయి. లాస్ట్ 10 ఏళ్ల మనం చూస్తే పెరులో విపరీతంగా కరప్షన్ అంట, దానికి అంతు లేకుండా పోయింది. ప్రొటెస్టర్స్ నిరసనకారులందరూ చెప్పే మాట ఒకటే, పెరులో కాంగ్రెస్ కావచ్చు, ఎలిటిస్ట్ క్లాస్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, అందరూ కుమ్మక్కైపోయారు. అందరూ కుమ్మక్కై పేదలకు వ్యతిరేకంగా వాళ్ళందరూ పాలసీస్ చేస్తున్నారు. వాళ్ళేమో కరప్షన్ చేసుకుని విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నారు. పేదవాళ్ళకి మాత్రం అన్నం లేకుండా పోతుంది. ముఖ్యంగా యూత్‌కి అన్‌ఎంప్లాయ్‌మెంట్, ఉద్యోగాలు లేవంట పెరులో. దాదాపు 20% యూత్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉందంట పెరులో. యువతకి ఉద్యోగాలు లేవు. 30 కన్నా తక్కువ వయసున్న యువతలో 70% మంది ఇన్ఫార్మల్ సెక్టర్‌లో పనిచేస్తున్నారు. అంటే హెల్త్ కేర్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేవు. దాంతో వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా లేవన్నమాట. ఇవన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి పెరులో. అంటే కష్టకాలం అంత ఎక్కువ ఉందన్నమాట. దాంతో ఇవన్నీ చాలదన్నట్లు పెరు ప్రభుత్వం రీసెంట్‌గా ఒక కొత్త పెన్షన్ స్కీమ్ అనౌన్స్ చేసింది. యువత ఏదైతే డబ్బులు సంపాదిస్తారో దానిలో కొంత భాగం పక్కన పెట్టి పెన్షన్‌లా ఫండింగ్ చేయాలని చెప్పి, పెన్షన్‌కి కంట్రిబ్యూట్ చేయాలి. ఆ డబ్బులతో భవిష్యత్తులో వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. అంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తారో యువత, ఆ డబ్బుల్ని పెన్షన్ రూపంలో ఇస్తామని చెప్పి పెరు ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చిందనమాట. ఇది అందరి యువత కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలని చెప్పింది. ఈ పెన్షన్ ఫండ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ప్రైవేట్ మేనేజ్మెంట్‌లో ఉంటుందని కూడా చెప్పిందనమాట. దాంతో అక్కడ పెరులో ప్రైవేట్ పెన్షన్ కంపెనీస్ అనేవి ఆల్రెడీ చాలా ఫ్రాడ్ కంపెనీస్ అంట. ఆల్రెడీ వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అంటే పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ కోసం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా పూర్తిగా ప్రైవేట్ కంట్రోల్‌లో లేదా ప్రైవేట్ పార్టిసిపేషన్‌తో ఈ పెన్షన్ ఫండ్ మేనేజ్ చేస్తే వాళ్ళ డబ్బులు పోతాయని చెప్పి ప్రజలందరికీ భయం అనమాట. పూర్తి స్థాయిలో ప్రైవేట్ కంపెనీస్ మీద క్రెడిబిలిటీయే లేదు. మాకొచ్చే ఇన్‌కమే కొంచెం. దానిలో మేము పెన్షన్ ఫండ్ కంట్రిబ్యూట్ చేయాలా? ఆ ఫండ్ అయినా సరిగ్గా మేనేజ్ అవుద్దా? అసలు సమాజంలో ఇంత కరప్షన్ ఏంటి? ఇంత మిస్‌మేనేజ్‌మెంట్ ఏంటి అని చెప్పి యువత కోపం వచ్చింది. మనందరికీ తెలుసు ఇంటర్నెట్ ఎరాలో మనం ఉన్నాం అన్నమాట. ఇంటర్నెట్ ఎరాలో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు, డెమోక్రసీ, ప్రాస్పరిటీ, సమృద్ధి చూసిన తర్వాత మాకెందుకు ఈ కష్టాలు? మా దేశానికి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయని చెప్పి యువత అందరూ బయటకొస్తున్నారు. మనం చూస్తే నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, మడగాస్కర్ కావచ్చు, ఇప్పుడు పెరు కావచ్చు. ప్రతి దేశంలో బేస్ ఒకటే. సోషల్ మీడియా యుగంలో, ఇంటర్నెట్ యుగంలో యువతకి అన్నీ తెలుస్తున్నాయి. దానిలో ప్రత్యేకంగా డెమోక్రసీ అంటే ఏంటి, మానవ హక్కులు అంటే ఏంటి అన్నీ తెలిసిన తర్వాత మా దేశం, మా పరిస్థితి ఎందుకు ఇలా ఉందని చెప్పి అందరూ ఆ బాధని వ్యక్తపరుస్తూ రోడ్ల మీదకి వస్తున్నారనమాట. చివరికి ప్రతి విప్లవంలోనూ యువతే విజయం సాధిస్తున్నారు. మనం చూస్తే 2011లో అరబ్ స్ప్రింగ్ దగ్గర నుంచి నిన్నొచ్చిన మడగాస్కర్ ఉద్యమం వరకు కూడా యువత ఎలా ముందుకొస్తున్నారు ప్రజాస్వామ్యం కోసం, హక్కుల కోసం, అన్నిటికన్నా ఎక్కువ సుపరిపాలన కోసం, అవినీతి రహిత సమాజం కోసం.